నౌపడ పరిశ్రమ భారతదేశ చరిత్రలోనే రెండవ స్థానంలో నిలిచిన ఈ ఉప్పు పరిశ్రమకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం లేక ఈ ఉప్పు పరిశ్రమ కనుమరుగవుతోంది. ప్రతి సంవత్సరం రైతులు ఆరుగాలం పండించి ఈ ఉప్పు పరిశ్రమను ఉప్పు పంటను పండిస్తున్నప్పటికీ కూడా కనీస కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం లేకపోవడం బాధాకరం. ప్రతి ఏటా వేలాది ఎకరాల్లో శ్రీకాకుళం జిల్లాలో సంతబొమ్మాలి మండలంలో నౌపడ, బావనపాడు, లింగూడు, మూలపేట, సీతానగరం, శలగపేట, మర్రిపాడు తదితర ప్రాంతాల్లో ఉప్పు మడులు ఏర్పాటు చేసి ఉప్పు పంటను పండిస్తూ ఉంటారు. ఉప్పు పంట వేలాది ఎకరాల్లో గతంలో పండించేవాళ్ళు. అయితే ఈ ఉప్పు పంటకు పూర్తిగా ఆదరణ తగ్గిపోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉప్పు పంటను పంటగా కానీ ఉప్పు పరిశ్రమగా కానీ గుర్తించకపోవడంతో ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. వేలాది సంఖ్యలో పనిచేసిన కార్మికులు, శ్రామికులు ఇప్పుడు ఈ ఉప్పు పంటను రాను రాను తగ్గిపోతుండడంతో పొట్ట చేత పట్టుకొని పనుల కోసం ఇతర ప్రదేశాలకు వెళ్ళిపోతున్నారు. భారతదేశ చరిత్రలోనే భారతదేశంలోనే రెండవ స్థానంలో ఉన్నటువంటి ఈ ఉప్పు పంట కనుమరుగవుతోంది. నౌపడ ప్రాంతంలో ఉప్పు పంటకు ప్రాధాన్యత. అయితే కొద్ది సంవత్సరాల క్రితం నుంచే ఈ ఉప్పు పంటకు ఇవ్వాల్సినటువంటి ఉప్పు మడుల పంట పొలాల లీజు పూర్తిగా నిలిపివేసింది. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఈ పంట నిలిపేయడంతో ఉప్పు పంట పూర్తిగా కనుమరుగవుతోంది. ఇప్పటికే వేలాది ఎకరాలు వృధాగా విడిచిపెట్టేశారు. కొంత ప్రాంతంలో ఉప్పు పండిస్తున్నప్పటికీ మరికొంత ప్రాంతం నిర్వీర్యంగా విడిచిపెట్టేయడంతో ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతులు కానీ, పనిచేసిన వాళ్ళు కానీ, కార్మికులు కానీ అందరూ కూడా పట్టుకూటు కోసం ఇతర ప్రదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇది ప్రధాన కారణం. అయితే మరో ప్రక్కగా మూలపేట పోర్టు ప్రధానాంశంతో ఈ ఉప్పు పంటలకు కాస్త కుంటుపడుతోంది. ఎందుకంటే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ భూములుగా ఉన్న అంతా కూడా పోర్టు ఆధీనం చేసుకోవడంతో లీజులను ఇప్పటికే పూర్తిగా కట్టివేసింది. దీంతో ఉప్పు పంటకు నౌపడ ఉప్పు పరిశ్రమ పూర్తిగా మరిచిపోయే దుస్థితి ఏర్పడుతోంది. నౌపడ ప్రాంతంలో ఉప్పు పంటకు ప్రాధాన్యత. అయితే కొద్ది సంవత్సరాల క్రితం నుంచే ఈ ఉప్పు పంటకు ఇవ్వాల్సినటువంటి ఉప్పు మడుల పంట పొలాల లీజు పూర్తిగా నిలిపివేసింది. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఈ పంట నిలిపేయడంతో ఉప్పు పంట పూర్తిగా కనుమరుగవుతోంది.
ఇప్పటికే వేలాది ఎకరాలు వృధాగా విడిచిపెట్టేశారు. కొంత ప్రాంతంలో ఉప్పు పండిస్తున్నప్పటికీ మరికొంత ప్రాంతం నిర్వీర్యంగా విడిచిపెట్టేయడంతో ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతులు కానీ, పనిచేసిన వాళ్ళు కానీ, కార్మికులు కానీ అందరూ కూడా పట్టుకూటు కోసం ఇతర ప్రదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇది ప్రధాన కారణం. అయితే మరో ప్రక్కగా మూలపేట పోర్టు ప్రధానాంశంతో ఈ ఉప్పు పంటలకు కాస్త కుంటుపడుతోంది. ఎందుకంటే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ భూములుగా ఉన్న అంతా కూడా పోర్టు ఆధీనం చేసుకోవడంతో లీజులను ఇప్పటికే పూర్తిగా కట్టివేసింది. దీంతో ఉప్పు పంటకు నౌపడ ఉప్పు పరిశ్రమ పూర్తిగా మరిచిపోయే దుస్థితి ఏర్పడుతోంది. భారతదేశంలోనే రెండవ స్థానంలో ఉన్నటువంటి ఈ ఉప్పు పంట కనుమరుగవుతోంది. ఉప్పు పంట వేలాది ఎకరాల్లో గతంలో పండించేవాళ్ళు. అయితే ఈ ఉప్పు పంటకు పూర్తిగా ఆదరణ తగ్గిపోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉప్పు పంటను పంటగా కానీ, ఉప్పు పరిశ్రమగా కానీ గుర్తించకపోవడంతో ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. వేలాది సంఖ్యలో పనిచేసిన కార్మికులు, శ్రామికులు ఇప్పుడు ఈ ఉప్పు పంటను రాను రాను తగ్గిపోతుండడంతో పొట్ట చేత పట్టుకొని పనుల కోసం ఇతర ప్రదేశాలకు వెళ్ళిపోతున్నారు. ప్రతి సంవత్సరం రైతులు ఆరుగాలం పండించి ఈ ఉప్పు పంటను పండిస్తున్నప్పటికీ కూడా కనీస కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం లేకపోవడం బాధాకరం. ప్రతి ఏటా వేలాది ఎకరాల్లో శ్రీకాకుళం జిల్లాలో సంతబొమ్మాలి మండలంలో నౌపడ, భావనపాడు, లింగూడు, మూలపేట, సీతానగరం, శలగపేట, మర్రిపాడు తదితర ప్రాంతాల్లో ఉప్పు మడులు ఏర్పాటు చేసి ఉప్పు పంటను పండిస్తూ ఉంటారు. నౌపడ ఉప్పు పరిశ్రమ భారతదేశ చరిత్రలోనే రెండవ స్థానంలో నిలిచిన ఈ ఉప్పు పరిశ్రమకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం లేక ఈ ఉప్పు పరిశ్రమ కనుమరుగవుతోంది. ఉప్పు మడుల్లో పంట చేసి కుప్పలుగా ఉన్న ఉప్పు నౌపడ, మర్రిపాడు, శలగపేట, భావనపాడు తదితర ప్రాంతాల్లో ఉప్పు పంట ప్లాట్ఫారం మీద అమ్మటానికి సిద్ధంగా ఉన్న ఉప్పు కుప్పలు, బస్తాలు